ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందుబాటులోకి వస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. అంకిత భావంతో పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా పేరు పొందినటువంటి సీతారాం యేచూరి గారు ఈరోజు మన మధ్య లేరు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు సీతారాం యేచూరి. ఆయన మరణంతో భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమం, పీడిత ప్రజల ఉద్యమం, కార్మిక ఉద్యమాలు ఒక గొప్ప నాయకుడిని, ఒక మంచి మేధావిని, నిరంతరం ప్రజల కొరకు ఆలోచించిన ఒక మేధస్సును కోల్పోయింది. నాకు వ్యక్తిగతంగా 40 ఏళ్లుగా పరిచయం. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో, ఆయన ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో 1985 నుంచి నాకు వ్యక్తిగతంగా సన్నిహితంగా పరిచయం. సో అంతటి మేధావి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు. భారత పార్లమెంట్ లో, హౌస్ ఆఫ్ ఎల్ఎస్ రాజ్యసభలో సీనియర్ సభ్యుడిగా ఆయన చేసిన ప్రసంగాలు విజ్ఞానదాయకంగాను స్ఫూర్తిదాయకంగాను ఉంటాయి. చాలా లోతైన అధ్యయనంతో ఆయన చేసిన ప్రసంగాలు భారత పార్లమెంటరీ సాంప్రదాయాల్ని పరిపుష్టం చేశాయి, సుసంపన్నం చేశాయి. విద్యార్థిగా కూడా ఆయన చాలా గొప్ప తెలివైన వాడు. సిబిఎస్ఈ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు ఆ రోజుల్లోనే, అంటే విద్యార్థి దశలోనే. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అర్థశాస్త్రాన్ని చదివాడు. అందులో కూడా టాపర్ గా ఉన్నాడు. ఒక కంప్లీట్ స్టూడెంట్ అని విజయవాడ ఎస్ఎఫ్ఐ మహాసభ ఇచ్చిన పిలుపుకు సీతారాం యేచూరి జీవితమే ఒక నిదర్శనం. ఒక విద్యార్థి నాయకుడే కాదు, ఒక మంచి మేధావి, ఓ వక్త, రచయిత, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా చాలా మందికి తెలియదు. ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి నాయకుడిగా ఉండి ఆ నిర్బంధాన్ని ఎదిరించి భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలబడ్డాడు. నాకు గుర్తున్నంత వరకు మనేకా గాంధీని ఆయన ఆ రోజుల్లో ఓడించాడు. మామూలు విషయం కాదు. అప్పుడు సంజయ్ గాంధీ సతీమణిగా, ఇందిరాగాంధీ కోడలుగా, అంత శక్తివంతరాల్ని కూడా జేఎన్యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఓడించాడు. తర్వాత 2004లో యూపీఏ ఏర్పాటులో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో అంతకుముందు కీలక పాత్ర పోషించాడు. యునైటెడ్ ఫ్రంట్ లోను, యూపీఏలోను కామన్ మినిమం ప్రోగ్రాం, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రచించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమాలతో, అంతర్జాతీయ కార్మిక పార్టీలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధం. ఎందుకంటే సిపిఎంలోని అంతర్జాతీయ విభాగం, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ కు ఆయన హెల్ప్ చేశాడు జనరల్ సెక్రటరీగా ఉండకముందు. అందువల్ల ప్రపంచంలో ఉన్న టాప్ కమ్యూనిస్ట్ లీడర్లతో, ఫిడెల్ కాస్ట్రో నుంచి మొదలుకొని చాలా మంది నాయకులతో ఆయనకు సన్నిహిత పరిచయము, వారితో సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. సో ఆయన నాకు ఇప్పటి గుర్తు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను చదువుకుంటున్న రోజుల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిపైన ఆయన సోషల్ సైంటిస్ట్ లో ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన లోతైన పరిశోధనాత్మక వ్యాసం రాశాడు. ఆ రోజు అనేక మంది ప్రముఖ విద్యావేత్తలతో పాటు సోషల్ సైంటిస్ట్ తో రాశాడు. మన తెలుగు బిడ్డ, మన హైదరాబాద్ లో చదువుకున్నాడు. ఆ గుర్తుమంత గ్రామర్ హై స్కూల్లో చదివాడు, నిజాం కాలేజీలో చదివాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. సో ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో తర్వాత ఆయన 30s లోనే సిపిఎం సెంట్రల్ కమిటీకి ఎలక్ట్ అయి సీనియర్ కమ్యూనిస్ట్ నేతలైన ఈఎంఎస్ నంబూదిర్పాల్, మీకు హరికిషన్ సింగ్ సుర్జిత్ ఇలాంటి అగ్రనేతలతో చాలా చిన్న వయసులోనే పనిచేసినటువంటి అనుభవశాలి కూడా. అందువల్ల ఒక వైవిధ్యభరితమైన జీవితం, ఒక రాజకీయాల్లో ఒక అరుదైన మేధావి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో, కార్మిక కర్షక ఉద్యమాల్లో ఆరుతేరినటువంటి ఒక అగ్రశ్రేణి నాయకుడు, తెలుగు సమాజం గర్వించదగినటువంటి బిడ్డ. రాజకీయాలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు, ఆయన మేధోశక్తిని ప్రశంసిస్తారు. నా హిందుస్థాన్ టైమ్స్ లో ఆయన అనేక వారాల పాటు, నా గుర్తు ఏళ్ల పాటు, నాట్ ఈవెన్ వీక్స్, ఇయర్స్ పాటు ఆయన హిందుస్థాన్ టైమ్స్ సిరీస్ రాశాడు. ఆ ప్రతి వ్యాసం నేను చదివాను. అందులో లెఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమయటానికి ఒక కరెంట్ ఇష్యూస్ పైన చాలా ఇండెప్త్ గా రాసేవారు.
అది పుస్తక రూపంలో పబ్లిష్ అయినప్పుడు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఆ పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను. సో అందువల్ల ఒక భారతదేశం చాలా ఇంకా అవకాశం ఉంది. ఈ రోజుల్లో 72 years అంటే చాలా తక్కువ. సో ఈ మధ్యనే కొంతకాలం క్రితమే ఆయన కుమారుడిని కోల్పోయాడు కూడా. సో అందువల్ల ఆయన మరణం భారత ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ఎస్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారు. ఒక మేధావిగా అభిమానించేటువంటి వ్యక్తి భారత రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే మొదటిగా సీతారాం యేచూరి గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. ఆయన విద్యార్థి దశ నుంచే కూడా ఒక టాపర్గా ఉండేవారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ముద్ర వేసేంత వరకు కూడా సాగింది. ఒక గొప్ప మేధావిగా, ఒక గొప్ప నాయకుడిగా అందరూ కూడా ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా ఒక గొప్ప నాయకుడిని, మేధావిని ఈరోజు కోల్పోవడం జరిగింది.